సార్ ఇంకోటి ఏంటంటే వాసిరెడ్డి పద్మ గారు కేసినేని చిన్ని గారిని కలవడం జరిగింది. శివనాథ్ విజయవాడ ఎంపీ. సో కలిసిన తర్వాత త్వరలోనే టీడీపీలో జాయిన్ అవుతానన్నట్టుగానే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీని విజయమ్మ గారి చేతిలో పెట్టండి అని వాసిరెడ్డి పద్మ గారు అన్నారు. దానిపైన మీరు ఏమంటారు సార్? చాలే అమ్మా, నువ్వు చేసి నువ్వు ఎలగబెట్టిన చాలా ఎక్కువ ఎలగబెట్టినావు కానీ ధన్యవాదాలు. నీ మూలాలు ప్రజారాజ్యం నుంచి చూస్తున్నావు. నిలకడలేని రాజకీయాలకి ప్రతీక. పదవులు ఉన్నంతకాలం ఒకలాగా, పదవులు అయిపోయిన తర్వాత ఒకలాగా ప్రవర్తన ఉంటే మీరు చెప్పే మాటలకి ఎంత విలువలు ఉంటాయి, ఎంత విశ్వసనీయత ఉంటుంది ఎవరైనా మాట్లాడవచ్చు. మీరు కన్సిస్టెంట్గా ఒకే పార్టీని కొమ్ము కాసుకుంటూ ఉంటూ ఆనాడు ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ లేకపోతే ఇలాంటివన్నీ ఉంటే కన్సిస్టెన్సీని బ్యాలెన్స్ చేసుకుని మాట్లాడవచ్చు. లేదా రాజశేఖర రెడ్డి గారు విధేయురాలు ఇలాంటివన్నీ. కానీ చింత సచ్చినా పులుపు సావలేదు అన్నట్టు మీరు బయటికి వెళ్ళిపోయినా సరే ఇంకా విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు అంటేనే మీరు గత పార్టీకి విశ్వసనీయత ఏ విధంగా చాటుకున్నారో క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అంచేత దానికి ఏది ఉన్న రాజకీయ నాయకుడిని పరిరక్షించుకోవడం మానేసి అనవసరమైన క్యారెక్టర్లను తీసుకొచ్చి మీరు వాళ్ళని పరిరక్షించుకుందాం అనుకున్న దగ్గరే మీ రాజకీయ విలువలు ఏంటో అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ చిన్ని గారిని కలవచ్చు, హ్యాపీగా తెలుగుదేశంలో జాయిన్ అవ్వచ్చు, ఇటుపక్క వాళ్ళని ఆడిపోసుకోవచ్చు. దీని అందరూ సముచితంగానే సిద్ధపడే ఉంటారు. సార్ ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవుతారంటే టీడీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు సార్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శించారో మనం చూసాం. ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారో మనం చూసాం. అలాంటి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవుతారంటే వీళ్ళు ఓన్ చేసుకుంటారు, కార్యకర్తలు ఓన్ చేసుకుంటారా లేకపోతే వీళ్ళని ఆహ్వానిస్తారా? సార్ ఇవన్నీ టెంపరీ బబుల్స్. ఓకే, వీళ్ళు రాజకీయ నాయకులకి నిలకడ ఉండదు. ఇవాళ మాట్లాడిన మాటకి రేపు మాట్లాడిన దానికి ఏం లేదు. ఆ మాటకు వస్తే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడలేదు. ఇవాళ ఏమైంది, ఆయన వన్ ఆఫ్ ది ప్రామినెంట్ లీడర్ ఇన్ వైఎస్ఆర్ ఎల్ఓపి. సో అవన్నీ సార్ ఒకటి ఆ మూమెంట్లో ఒక పార్టీ పరంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు. నెక్స్ట్ వాళ్ళు రాజకీయ రంగులు మారుస్తున్నప్పుడు అవేవి వీళ్ళు పరిగణలోకి తీసుకోరు. మన మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడుకున్న మాటలకి ఇవాళ ఇద్దరు కాళ్ళకి దండం పెట్టేసుకున్నంత సాన్నిహిత్యాల్లో ఉన్నారు. ఏం మాట్లాడాలి దానికి? నా తల్లిని అవమానిస్తారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు లోకేష్ గారు కాళ్ళకి దండం పెట్టారంటే దాసరి తప్పులు దండంతో సరి అయిపోయింది. సో ఇలాంటి వాళ్ళ గురించి టైం వేస్ట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.